రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు దీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం. 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారు కొలువు తీరారు. దేవీ చౌక్ సెంటర్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 7వ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా సాక్షాత్కరించారు. భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకున్నారు. 92 సంవత్సరాల నుంచి అదే విధంగా చేస్తున్నాం. ఈ సంవత్సరం రమారమి ఇంచుమించు 600-700 దాకా జంటలు కూర్చుని ఈ దంపతుల పూజ చేసుకుంటున్నారు. ఒకేసారి అమ్మవారికి కుంకుమ పూజలు జరగటం అనేది చాలా ఇదే దైదీప్యమానంగా ప్రజలందరూ వచ్చి ఈ కుంకుమ పూజను చేసుకుంటూ జనాలు అందరూ కూడా సుశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. శుభం శుభం కరోతు కరోతు కళ్యాణం కళ్యాణం ఆరోగ్యం ఆరోగ్యం. హరి ఓం సహనా భవతు సహనో భునక్తు సా వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. ఓం. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో దంపతుల పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంధం భైరవస్వామి దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. రాజమండ్రి ఆర్యాపురంలో గల టింబర్ మర్చెంట్స్ హాల్లో కల్పవర్తకుల సోదరుల ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా స్థానిక రాజమహేంద్రవరం ఆర్యాపురంలో గల టింబర్ మర్చెంట్స్ హాల్లో కల్పవర్తక సోదరుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ సెక్రటరీ కొయ్యాన శ్రీలక్ష్మి శ్రీనివాస్, కంటిపూడి వెంకటేశ్వరరావు, సిరిపురపు రామ్మూర్తి, నొన్న సీతారామయ్య, డిఎస్ రాజు, ఎంఎన్విఎస్ మురళీకృష్ణ, కొండ్ర సత్యనారాయణ, కనుమూరి వంశీకృష్ణవర్మ దంపతులచే నొన్నా సీతారామయ్య ఆధ్వర్యంలో జరిగింది. యావత్ ప్రజానికానికి లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం తరపున పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ గ్రంథి వెంకటేశ్వరరావు నమస్కారాలు తెలియజేశారు. మా లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం స్థాపించి 63 ఏళ్లైంది. ఇప్పటికీ ప్రజా కార్యక్రమాలు అనేకం చేస్తూ సుమారు 100 మంది సభ్యులు కలిగి స్నేహం సేవలతో తృప్తి పొందుతున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజమండ్రి పర్యటించి 81 సంవత్సరాల వేడుక గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలు దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజమండ్రిలో పర్యటించడం, ప్రజాకవి గుర్రం జాషువా రాజమండ్రి కోట్లింగాలపేటలో 5 ఏళ్లు నివసించడం ఇక్కడి ప్రజలకు మహాభాగ్యమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. డాక్టర్ అంబేద్కర్ రాజమండ్రి పర్యటించి 81 సంవత్సరాల వేడుక గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలు దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఇతర నాయకులు తొలుత అంబేద్కర్ విగ్రహానికి, గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాషువా జయంతి సందర్భంగా నాయకులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో దళిత నాయకుల కోరిక మేరకు పలు ప్రాంతాల్లో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలు నెలకొల్పుతున్నామని చెప్పారు. అంబేద్కర్ లాంటి మేధావి దేశానికి తరగని ఆస్తి అని కొనియాడారు. అలాంటి గొప్ప మేధావి రాజమండ్రిలో పర్యటించిన సంగతి నేటి తరం ప్రజలకు నిర్వాహకులు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం ఎంతో అవసరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. 1930 సంవత్సరం నుంచి కోటిలింగాలపేటలో 5 ఏళ్లు నివసించిన గుర్రం జాషువా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు అమోఘమని, కవికోకుల గుర్రం జాషువా విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేయాలో నాయకులు సూచిస్తే ఆ ప్రాంతంలో తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కవిత్వాల ద్వారా సమాజాల అసమానతలను తొలగించడానికి, పోరాట స్ఫూర్తిని నెలకొల్పడానికి ఆయన అనేక విధాలుగా కృషి చేశారు. పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడే చెప్పారు, జాషువా గారు ఇక్కడ జీవించడం కూడా జరిగింది. ఆయన జయంతి నాడు నివాళులు అర్పించడం కూడా జరుగుతూ ఉంది. కోటిలింగాలపేటలో దాదాపు 5 సంవత్సరాలు ఆయన జీవించిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. కోటిలింగాలపేట అంటే బలహీన వర్గాలు నివసించే ప్రాంతం. అలాంటి ప్రాంతాల్లో ఆయన నివసిస్తూ అనేక రచనలు ఆయన చేసినది మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటిలోని అధ్యక్షత వహించిన కోరకొండ చిరంజీవి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్గా 1944 సెప్టెంబర్ 28న రాజమండ్రి పర్యటించారని, ఆనాటి మున్సిపల్ కౌన్సిల్ ఆయనకు పౌర సన్మానం చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య శిష్యుడైనటువంటి పంతగడ బాలకృష్ణ కుమారులైన పంతగడ పావన పడరీరాయ్, పిహెచ్వివి ప్రసాద్ ఎమ్మెల్యే చేతుల మీదుగా దుశ్శాలువతో సత్కరించి మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ నాయకులు తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, దారా యేసురత్నం, అర్దాల కుమార్బాబు, టీకే విశ్వేశ్వరరెడ్డి, మజ్జి రాంబాబు, చాపల చిన్నరాజు, సోమాబత్తుల విజయ్, మొకమాడి సత్యనారాయణ, కాపారపు రాజబాబు, బొర్రా చిన్ని, మోత నాగలక్ష్మి, తురకల నిర్మల, మహమ్మద్ బాషా, బి రత్నం, కోరుమిల్లి విజయశేఖర్, తాళ్లూరి విజయకుమార్, డిఎంఆర్ శేఖర్, విజయపాల్, దాసి వెంకట్రావు, ఎల్వి ప్రసాదరావు, కెకే సంజీవరావు, సానబైన రామారావు, కాశీ నవీన్ కుమార్, రాచపల్లి ప్రసాద్, మర్రి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. డిప్రెస్ క్లాసెస్ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించి ఆ రోజు ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను గవర్నమెంట్ ఉద్యోగానికి పోను, ఎంత సాధ్యమైతే నా జీవితంలో అంతా కూడా డిప్రైవ్డ్ క్లాసెస్కి, స్త్రీలకి, కార్మికులకి, వీళ్ళకైనా సేవ చేస్తానని ఒక శబ్దం. దానికి చెట్టు కొమ్మలు నరిగినట్టు నరిగెత్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలు అయిపోయినాయో ఆటోమేటిక్గా రిజర్వేషన్స్ పోతాయి. ప్రైవేట్ సంస్థల్లో ఎక్కడ కూడా రిజర్వేషన్ లేవు. కాబట్టి ఈ రిజర్వేషన్ వ్యవస్థను నాశనం చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈవేళ గవర్నమెంట్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఎవరేస్తారు. ఆర్యులు భారతదేశానికి వచ్చి మూల నివాసమైన మనల్ని ఊరి చివర ఎలా పెట్టారో మళ్ళీ ఊరి చివర పెట్టలేదు. కాబట్టి నదిలోనో సముద్రంలోనో తోసి మన జీవితాలు కూడా లేకుండా చేసే పరిస్థితి భారతదేశంలో మొదలైపోయింది. కాబట్టి ఈ సందర్భంగా నా పిలుపు ఏంటంటే ప్రతి దళితులు ఒకే తాటి మీద వచ్చి వాళ్ళ హక్కుల గురించి ఉద్యమం. రాజమండ్రి సీతంపేట శ్రీ మాతృరూపిణి సేవా సంస్థ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సీతంపేట శ్రీ మాతృరూపిణి సేవా సంస్థ అజ్జరపు హరిబాబు ఆధ్వర్యంలో 36వ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితులు వేద స్వస్తి నిర్వహించారు. అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం ఇచ్చేసిన భక్తులందరికీ అమ్మవారి అన్నప్రసాదాన్ని అందజేశారు. సుమారుగా ప్రతిరోజు 600 మందికి అమ్మవారి ప్రసాదాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా మాతృరూపిణి సేవా సంస్థ అజ్జరపు హరిబాబు విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం శ్రీ మాతృరూపిణి సేవా సంస్థ, అజ్జరపు లక్ష్మీదేవి, హరిబాబు మరియు భక్త బృందం పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కోటిలింగాల సత్రం ఆశయాలు నెరవేరే విధంగా నూతన పాలకవర్గం పనిచేయాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పిలుపునిచ్చారు.
ఎంతో ఘనచరిత్ర కలిగిన కోటిలింగాల సత్రం స్థాపించిన పెద్దల ఆశయాలు నెరవేరే విధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా వేద పాఠశాల నిర్మాణానికి సహకారం అందజేస్తారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల అభివృద్ధికి, ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. స్థానిక శ్రీ పందిరి మహాదేవుడు సత్రం నూతన పాలక మండలి సభ్యుల చేత ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం సత్రం ఆవరణలో టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగింది. వేంచేసి ఉన్న శ్రీ పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రములకు ధర్మకర్తగా నియమింపబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యంతో నమ్మకంతో శక్తివంచన లేకుండా న్యాయ దృష్టితోనూ జ్ఞాన విధేయముతోనూ భయాభిమాన రాగద్వేష రహితముగా పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగల వాడననియు మరియు 1947 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టమునందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసా వహింపగలనని దైవ సాక్షిగా మనఃపూర్వకముగా ప్రమాణం చేస్తున్నాను. రహస్య ప్రమాణ స్వీకారము మళ్ళీ మీ పేరు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాజమండ్రి నగరంలోని దేవాలయ, ధర్మాదాయ శాఖల కమిటీలు నియామకం జరుగుతుందన్నారు. ఇంతవరకు 6 కమిటీల నియామకం పూర్తి చేశామని మరో 7 కమిటీలు త్వరలో నియామకం జరుగుతుందన్నారు. 1976లో ఉదాత్తంగా స్థాపించిన ఈ కోటిలింగాల సత్రం ఎంతో పేరు కలిగిందని, నూతన పాలకవర్గం సత్రం అభివృద్ధికి, పేద విద్యార్థుల సంక్షేమానికి బాధ్యతతో పనిచేయాలని, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు మంచి పేరు తేవాలని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో రాజమండ్రి నగరంలో సుమారు 170 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన అన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ కూటమి విజయదుందుబి సాధించడం ఖాయమన్నారు. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతని, నగరంలో మహిళల సంరక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. నగరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను 100% నియంత్రించామని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల జీఎస్టీ పన్నులను సరళీకరించడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు లాభపడుతున్నారని అన్నారు. నగరంలో ఎక్కడా వర్షం లేదు. వీళ్ళు ఆశీర్వదించడానికే వర్షం పడ్డది. మనందరం కూడా ఆశీర్వదించాలి. ఇంత అలా అరుస్తున్నారు కానీ వర్షాన్ని చూసి లగెత్తారు ఒక్కొక్కరు. అందరూ కూడా గర్వపడే విధంగా ఈ రోజున నామినేషన్ పదవుల్లో ఉన్నవారు కానీ, మీ శాసనసభ్యుడు కానీ పనిచేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ గట్టిగా ఒక్కసారి కూటమి ఐక్యత. శ్రీ కోటిలింగాల సత్రం నూతన పాలకవర్గం చైర్మన్గా నియమితులైన రెడ్డి మణి మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సేవలు అందిస్తూ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఎంతో ఘనచరిత్ర కలిగిన కోటిలింగాల సత్రం పాలకవర్గం చైర్మన్గా నియమించిన కూటమి ప్రభుత్వ అధిష్టానానికి సీఎం చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాశీ తర్వాత దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కోటిలింగాల సత్రం అభివృద్ధికి, వేద పాఠశాల విద్యార్థుల సంక్షేమానికి పాలకవర్గం బాధ్యతగా నెరవేరుస్తామని ఆయన అన్నారు. సరస్వతి పుత్రులకి చాలా మందికి మేము చెప్పాం, దీన్ని పక్షాలు చేస్తారు, మంచి రూట్లో వస్తుందని. మరి ఎక్కడ వీధి వీధి సొంతలో మేము తిరిగినప్పుడు ఇవాళ పక్కన తిరిగిన మేమైతే కూడా మర్చిపోయారు అన్నీ గుర్తుపెట్టుకొని ఇవాళ సక్రమంగా ప్రతి కార్యక్రమం చేస్తున్నారు. వారికి ఈ ధర్మకర్తల మండలి తరఫున శిరస్సు ఉంచి దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడారు. నూతన పాలకవర్గాన్ని మిత్రులు, అభిమానులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర నాయకులు గన్ని కృష్ణ, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీడీపీ నగర అధ్యక్షులు మచ్చి రాంబాబు, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, వైశ్రీను,
పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కోట్లింగాల పందిరి మహాదేవుడు సత్రం నూతన పాలక మండలి చైర్మన్గా రెడ్డి మణేశ్వరరావు, డైరెక్టర్లుగా గొర్రెల రమణి, తుళ్లి పద్మావతి, తాడి దుర్గాప్రసాద్, కాకరాల పవన్ కుమార్ శర్మ, సలాది ఆనంద్, గంటా పార్వతి, యందం ఇందిర, నల్లంశెట్టి వీరబాబు, గండే బత్తుల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడారు. నూతన పాలక వర్గాన్ని అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి జిత్మోహన్ మిత్ర కళావేదికలో డైరెక్టర్లు షేక్ రౌఫ్, కళ్యాణ్లను ఘనంగా సన్మానించారు. ఇటీవల గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ తెలుగు భాషా వికాసంపై నిర్వహించిన లఘు చలనచిత్ర పోటీలలో రాజమండ్రికి చెందిన ఇద్దరు డైరెక్టర్లు షేక్ రౌఫ్, కళ్యాణ్ ఉత్తమ సినిమాటోగ్రఫీ మరియు ఉత్తమ రచయిత కేటగిరీల్లో అవార్డులు సాధించారు. అలాగే తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండవ ఉత్తమ చిత్రంగా కళ్యాణ్ రచన మరియు దర్శకత్వం వహించిన జన్ ఆల్ఫా చిత్రం ఎంపికైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక జిత్మోహన్ మిత్ర కళావేదికలో శ్రీపాద జిత్మోహన్ మిత్ర ఆధ్వర్యంలో ఈ యువ దర్శకులకు అభినందన సభ ఏర్పాటు చేసి షార్ట్ ఫిల్మ్ టీమ్స్ని సత్కరించారు. జనసేన రాజమండ్రి సిటీ అధ్యక్షులు అనుశ్రీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, పోలప రామకృష్ణ, శ్రీపాద, శంకర్రావు, నల్లే శ్యామ్, లక్ష్మీ తులసి, నరసింహ, గిరిజాల సోమరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన కళ్యాణ్గా చేస్తారు. ఈ కార్యక్రమాలు చక్కగా నా కోరిక మేరకి రామకృష్ణ, శంకర్, శ్యామ్ అని వస్తే బాగుంటుంది. తర్వాత ఎక్కువ మంది ఎవరు వస్తున్నారో రండి. దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రాలకి కొన్ని వందల చిత్రాల్లో పోటీగా నిలబడి బహుమతులు తెచ్చుకోవడం. శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు సమక్షంలో మా అందరికీ ఒక అభినందన సభ జరిగింది. ఆయన మమ్మల్ని అభినందించడం, సత్కరించడం జరిగింది. ఈ రెండు చిత్రాల దర్శకులు శ్రీ కళ్యాణ్, నేను, అట్లాగే షేక్ రఫు మా ఇద్దరిని కూడా సత్కరించడం, ఇంకా ప్రోత్సహించడం జరిగింది. రాజమహేంద్రవరం మోరంపూడిలో వేంచేసి ఉన్న పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం మోరంపూడిలో వేంచేసి ఉన్న పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం పోలేరమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో మహిళలు విచ్చేసి కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామంలో గోదావరి టౌన్షిప్లో శరన్నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో గోదావరి టౌన్షిప్లో ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేతలు పెన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, పెన్నమరెడ్డి నాగేంద్ర ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా దసరా 11 రోజులు భవానీలకు, స్వాములకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం దినదిన అభివృద్ధి చెంది రోజుకి భక్తులతో ఆ ప్రాంతమంతా కలకల్లాడుతోంది. ఈ రోజు పెన్నమరెడ్డి ఈశ్వరుడు కుటుంబ సభ్యులు, అల్లాట శ్రీను కుటుంబ సభ్యులు భవానీలకు, స్వాములకు భిక్ష అనంతరం తాంబూలాలు సమర్పించుకున్నారు.
రాజమండ్రి శేషయ్యమెట్ట గోదావరి గట్టుపై శ్రీ శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయం వద్ద దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం శేషయ్యమెట్ట గోదావరి గట్టుపై శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణమందు సాయంత్రం 6 గంటల నుండి లలితా త్రిపుర సుందరి అవతారం సందర్భంగా దంపతుల చేత కలశ పూజ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరిగింది. రాజమండ్రి వియల్పురంలో శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం వియల్పురంలో శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద మహోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు విశేషంగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, మండపారాధన, నవకలసారాధన, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. కోడి ప్రవీణ్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నరవ అనంత, పట్ట నూకరాజు, సిహెచ్ సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వివాహాది, ఉద్యోగాది, వ్యాపారాది, నరదిష్టి, సమస్త మహామారి రోగ నివారణార్థం మాతే జగన్మాత దుర్గామాత ప్రసన్నత లలితా త్రిపుర సుందరి రాజమండ్రి బాలాజీపేట బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం బాలాజీపేట బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 7వ రోజు శ్రీ మహాచండీదేవిగా అమ్మవారిని అలంకరించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు మణికుమార్ శర్మ ప్రతిరోజు ఉదయం శ్రీచక్రానికి సహస్ర కుంకుమ పూజ, శివలింగానికి పంచామృత అభిషేకాలు చేస్తున్నారు. రోజు సత్యేంద్ర కుమార్, వినీల్ దంపతులు వారి కుమార్తె లక్ష్మీవర్షిని, వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి రజిత త్రిశూలాన్ని అందజేశారు. సుమారు కేజీన్నర వెండి త్రిశూలను కమిటీ వారికి అందజేసి అమ్మవారికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో గొందేసి శ్రీనివాసులరెడ్డి, వాసంశెట్టి సూర్యగణేష్, తలారి శ్రీనివాస్, సోరంపూడి ప్రకాష్, వడ్డీ రాజా, జీపీఆర్ నాయుడు, సాగర్ కిరాణా ప్రభ, యలవర్తి నాగేంద్ర, దుర్గాప్రసాద్, రాజు, కృష్ణ కిషోర్, సోరంపూడి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సరస్వతి ఘాట్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ జ్ఞాన సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతి మేనేజింగ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం నృత్య, సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ కూచిపూడి నృత్యాలు, కోసిరెడ్డి రమేష్ నాయుడు శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్నూరి పార్వతి మాట్లాడుతూ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి విశిష్టతను తెలియజేశారు. అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనకి కలిగిస్తూ, అలాగే విద్య ఉంటేనే వినయం, వినయం ఉంటేనే లక్ష్మి, లక్ష్మి ఉంటేనే కీర్తి, కీర్తి ఉంటేనే అలాగే లక్ష్మీ, పార్వతి, వాణి అంశలు వెలిసిన జ్ఞాన సరస్వతీదేవికి అంజలి ఘటిస్తుంది. కొన్ని వేల మందితో అక్షరాభ్యాసం జరుగుతుంది, పిల్లలు జరుగుతుంది. ఇప్పుడు రమారమి 50,000 మంది పిల్లలకు అక్షరాభ్యాసం జరిగింది. రానున్న రోజుల్లో మహాక్షేత్ర వాళ్ళని అమ్మ ఆశీస్సులు అందరికీ కలగాలని ఆశిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. వినవని వింత వింతరు
రాజమండ్రిలో డాక్టర్ అంబేద్కర్ బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి హోదాలో ఆ చారిత్రాత్మక పర్యటనను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరంలో ఇదే రోజున 1944లో డాక్టర్ అంబేద్కర్ రాజమహేంద్రవరం బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి హోదాలో పర్యటించిన సందర్భంగా ఆ చారిత్రాత్మక పర్యటనను గుర్తు చేసుకుని ఈ రోజు పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ ముళ్ల మాధవ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే ముఖ్య అతిథిగా విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ భారత జాతిలోని వివక్షలను తీసివేసే బ్రహ్మాస్త్రం వంటి రాజ్యాంగమును అందించిన మహనీయుడని కొనియాడారు. పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ ముళ్ల మాధవ్ మాట్లాడుతూ సమసమాజ నిర్మాణకర్త అంబేద్కర్ రాజమహేంద్రిలో అడుగుపెట్టడం, విచ్చేసిన ఆ మహనీయునికి పౌర సన్మానం చేయడం చరిత్రలో రాజమహేంద్రికి అంబేద్కర్ తీపి జ్ఞాపకమని, ఓ ఆనందకర అంశమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి డాక్టర్ పోలుమాటి అన్నవరం సత్యనారాయణ, కళాశాల పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ జల్లా సురేష్, పూర్వ విద్యార్థుల సంఘం జనరల్ సెక్రటరీ గద్దె సుధాకర్, ట్రెజరర్ ఎస్ విజయలక్ష్మి, జాయింట్ సెక్రటరీ అలకాని సత్యశివకుమార్, బోటనీ అధ్యాపకులు గోడి విజయ్, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళు అన్నిటినీ చక్కగా నిర్వర్తించడం, సో విద్యార్థుల్లో కానీ అధ్యాపకుల్లో కానీ ఒక రకమైనటువంటి దేశభక్తి భావాన్ని చాటి చెప్పటం చక్కగా చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాం. పూర్తిగా అంబేద్కర్ భావజాలం కలిగిన డాక్టర్ రామచంద్రరావు గారికి చెప్పగానే వెంటనే ఈ కార్యక్రమం మనం చేయాలని చెప్పి ఆయన సమయం తక్కువన్నా సరే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు కూడా ఆయన తెలుసుకుని ఆయన అడుగుజాడలు ఎడ్యుకేషనే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి అందరూ తెలియజేసుకోవాలని ఈ సందర్భంగా అవకాశం ఇచ్చింది. రాజమండ్రి లలితానగర్ నామన ధనరాజు వీధిలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం లలితానగర్ నామన ధనరాజు వీధిలో నామన ధనరాజు నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద 28వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు నామన వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు శ్రీ కాత్యాయనీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వగా నిత్య కుంకుమ పూజలు అనంతరం 101 దంపతుల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు శ్రీ పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో తాతాజీ, శ్రీరాములు, అడబాల నాగార్జున, శ్రీపాద మోహన్, పిల్లాల సతీష్, నాగేంద్ర, అంజీ, సతీష్, సూర్య, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి కోరకొండ రోడ్ వేవర్స్ కాలనీ సెంటర్లో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం కోరకొండ రోడ్లో వేవర్స్ కాలనీ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 101 దంపతుల పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. అనంతరం దంపతులకు, భక్తులకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు జొన్నాడ వీరవెంకట సుబ్బారావు, దుద్దుపూడి శ్రీనివాస్, కంటిపూడి శ్రీనివాస్, జవాది మురళీకృష్ణ, రాజు, కాలేపు రవి, ఎన్వి సత్యనారాయణ, దొద్దిపూడి పద్మావతి, బాల, దేవి తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.